నమస్తే అండి. యూట్యూబ్ ప్రేక్షకులకి, నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు నేను ఇదిగోండి మధ్యాహ్నం అన్నం ఉండిపోయింది. దీన్ని నేను మిక్సీ చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద నేను చేస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి మిక్సీ చేస్తే ఇలా అవుతుంది. ఇందులోని ఇదిగోండి అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, క్యాబేజ్ తురుము, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసి ఇవన్నీ మిక్సీ చేసి బాల్స్లా చేసుకుంటానండి. ఈవినింగ్ స్నాక్స్ కిందండి. అన్నం పాడవకుండా ఇందులో ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకోవచ్చండి. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు అన్నీ వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా వేస్తానండి. కొద్దిగా ఒక నిమ్మకాయ వేస్తాను, కొద్దిగా పులుపులుగా ఉండాలని. ఇదిగోండి ఇలాగా కలుపుకొని ఇందులోని నిమ్మకాయ ఒక చెక్క వేస్తానండి. నిమ్మకాయ అంటే నిమ్మకాయ వేసుకోవచ్చు, లేదంటే పెరుగానే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోని ఇలా కలుపుకున్నాక మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకొని నూనెలో వేయించుకుంటే అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ రెడీ అండి. ఇదిగోండి ఇలా పకోడీ కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఏ షేప్ కావాలంటే ఆ షేప్. దీంతో పకోడీ అయితేనే చాలా బాగుంటుందండి, కరకరలాడుతూ. అది ఈవినింగ్ టైపు మనకి అన్నం ఉండిపోయిన దాన్ని మనం బాధపడక్కర్లేదు. ఇలా కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకొని టమాటా సాస్ కానీ ఏదైనా వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది ఇది.